అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అంబటి రాంబాబు గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత దుమారం రేపాయి. ఆయనకు తెలుసు దాని పర్యవసానం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది, దాని ప్రతిఘటన ఎలా ఉంటుంది అని అన్నీ ఆయన ముందుగానే ఊహించే చాలా ప్లాన్డ్గా కామెంట్లు చేశారేమో అనిపిస్తోంది. అదేదో ఫ్లోలో ఆవేశంలో వచ్చిన కామెంట్లు అయితే అక్కడ చంద్రబాబు గారి పేరు ఆయన ప్రస్తావించే వాళ్ళు కాదు. అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఆ కామెంట్స్ తర్వాత ఈరోజు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడి వివరణ ఇచ్చే సందర్భంలో అక్కడ మహిళలు ఎదురుగా నన్ను బూతులు తిట్టుకుంటూ రెచ్చగొట్టుకుంటూ కర్రలు రాడ్లు పట్టుకొని వస్తున్నారు. సో నేను చంద్రబాబు గారిని ఉద్దేశించి నేను తిట్టలేదు, చంద్రబాబు గారిని తిట్టలేదు. ఎదురుగా వస్తున్న వాళ్ళు రాడ్లు పట్టుకొని కర్రలు పట్టుకొని నన్ను బూతులు తిడుతున్నారు కాబట్టి నేను వాళ్ళని తిట్టాను అన్నారు. కానీ ఆయన మాట్లాడిన మాటల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తాడా, చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు వస్తాడా, లంచ్ కొడుకు ఎవరు వస్తారో రండి అని చాలా స్పష్టంగా ఆయన సీఎం గారి పేరు ఉద్దేశించి సీఎం గారినే ఆయన అన్నట్టు చాలా స్పష్టంగా వీడియోలో అర్థమవుతుంది. సో అది ఆ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఉద్రిక్తతకు గురి చేశాయి. అంటే వాళ్ళు చాలామంది చాలా సీరియస్గా తీసుకున్నారు. అందుకని ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు, చిత్తూరులో ఉన్నవాళ్ళు, అనంతపురం ఉన్నవాళ్ళు అయితే ఏమీ చేయలేకపోవచ్చు. టీవీల్లోనో ఛానల్స్లోనో లేదా సోషల్ మీడియాలోనో ఆ వ్యాఖ్యలు చూసి ఒళ్ళు రక్తం మరిగిపోయి కోపంతో రగిలిపోయి ఏమీ చేయలేక అక్కడికక్కడ ఉండిపోవచ్చు. కానీ గుంటూరు సమీపంలో ఉన్న వాళ్ళు ఊరుకోరుగా. సో గుంటూరు, విజయవాడ, తాడేపల్లి ఆ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలామంది అంబటి రాంబాబు గారి ఇంటి మీదకు దండెత్తారు. చాలామంది వెళ్ళారు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. మహిళలు, సీనియర్లు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు గారి అభిమానులు వేలాది మంది వెళ్ళారు అంబటి రాంబాబు గారి ఇంటికి. ఆయన నివాసాన్ని ముట్టడించి బయట కారు ఉంటే కారుని పగలగొట్టి అద్దాలు ధ్వంసం చేసి ఇంట్లోపల ఫర్నిచర్ ధ్వంసం చేసి ఏది దొరికితే అది ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు గారిని కూడా చెప్పుతో కొట్టారు అని ఒక వీడియో వస్తుంది. కానీ అది మేబీ అది నిజం కాకపోవచ్చు. ఆయన అయితే దొరకలేదు అని నాకున్న సమాచారం. మేబీ కొట్టారా లేదనేది స్పష్టత అయితే లేదు. కానీ అక్కడ పోలీసులు కూడా భారీగానే మోహరించారు. అంబటి రాంబాబు గారి ఇంట్లో పోలీసులు కూడా ఎందుకంటే ఈ ఉద్రిక్త పరిస్థితిని వాళ్ళు కూడా ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. అంబటి రాంబాబు గారు అలా కామెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా పరిస్థితి చేయదాటుతుందని పోలీసులు ముందుగానే ఊహించి అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా భారీగా అక్కడికి వస్తున్నారని తెలుసుకొని పోలీసులు కూడా వందలాది మంది అక్కడికి వెళ్ళి ఆయనకు రక్షణ ఇచ్చి ఇంటికి రక్షణ కల్పించినప్పటికీ పరిస్థితి చేయదాటిపోయింది. వాళ్ళైనా ఏం చేయగలరు, ఎంతవరకు అదుపు చేయగలరు? సో అందుకని ఇంట్లో ఏది దొరికితే దాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు రాడ్లు తీసుకెళ్లారు అంబటి రాంబాబు గారి ఇంటికి. ఏది దొరికితే దాన్ని ధ్వంసం చేశారు. ఆయన దొరికి ఉంటే మాత్రం కొట్టేవాళ్ళే. కొట్టడమా మరి ఇంకా తర్వాత ఏం జరుగుద్దో ఊహించలేం. సో ఇది నేను సమర్థించను, అలాగని వ్యతిరేకించను. ఎవరిష్టం వాళ్ళది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళది, ఈ రాష్ట్ర ప్రజలది ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ చంద్రబాబు గారిని అంబటి రాంబాబు గారు తిట్టినందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలా రియాక్ట్ అవ్వడం కరెక్టేనా, లేదా చట్టం చర్యలు తీసుకుంటుందని వదిలేయాలా? ఇక్కడ ఎవరినైనా బూతులు తిడితే చట్టం ఏం చేస్తుంది? ఒక కేసు పెడతారు, బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారు. కానీ వాళ్ళు ఊరుకోరు కదా, అభిమానులు ఊరుకోరు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు? బోసిడీకే అన్నందుకే తన అభిమానులకు కోపం వచ్చిందే అన్నారు. మరి ఇక్కడ ప్రత్యక్షంగా చంద్రబాబు గారిని ఆయన లంకో అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గాడు అని అన్నారు కదా. మరి వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? సో అదే జరుగుతోంది. అయితే ఇది ఇక్కడితో ఆగుద్దని చెప్పలేం. ఈ అర్ధరాత్రి అయినా ఏదైనా జరగచ్చు, రేపైనా ఏదైనా జరగచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మేమేంటో 24 గంటల్లో చూపిస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు పెమ్మసాని గారు అంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వాల. ఎందుకంటే ఇచ్చారంటే సంథింగ్. ఎందుకంటే అక్కడ క్యాడర్ ఎమోషన్స్ని బాధ్యత వహించాల్సిన అవసరం నాయకత్వం మీద ఉంటుంది. సో ఇక్కడ చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు పిలుపునివ్వక్కర్లా. దిగువ స్థాయి నాయకులు చాలు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆల్రెడీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సో ఇది వైసీపీ వాళ్ళు కూడా ప్లాన్డ్గానే చేశారేమో ఆ టీటీడీ నెయ్యి ఇష్యూని డైవర్ట్ చేయడానికి. చూడండి, పొద్దున్నుంచి ఎక్కడ టీటీడీ నెయ్యి ఇష్యూ గొడవ లేదు అసలు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి బహుశా ప్లాన్డ్గా చేశారేమో. పైగా సింపతి వస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం రేపటి నుంచి ఏమంటారు? నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది రాష్ట్రంలో, అందుకే వైసీపీ నాయకులు ఇళ్ల మీదకి దండెత్తారని సాక్షిలు అదే రాస్తారు. రేపు సాక్షిలు అదే రాస్తారు. అంబటి రాంబాబు ఇంటి మీదకి టీడీపీ గోండాలు దండెత్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, పోలీసులు కూడా పట్టించుకోలేదనేటట్టు రాస్తారు.
కానీ ఆయన చేసిన కామెంట్లు, దానికి ముందు జరిగిన పరిస్థితులు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 75 ఏళ్ల వయసున్న వ్యక్తిని పట్టుకొని అలా తిడతారా? సో అలా అక్కడ నేను ఇలా కొట్టడాన్ని నేను సమర్థించను. ఈ టీడీపీ నాయకులు అక్కడికి వెళ్ళడాన్ని సమర్థించట్లేదు. కానీ ఇదంతా జరగడానికి కారకులు ఎవరండి? రాష్ట్రంలో రాజకీయం ఎటు వెళ్తుందండి? అంబటి రాంబాబు గారు లాంటి సీనియర్ నాయకుడు అలా మాట్లాడాల్సిన మాటలు అవి. సో ఏదైనా జరగవచ్చు రాబోయే 2-3 రోజుల్లో. థ్యాంక్ యూ.